ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ఇది. నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ వీడియోలో మనం సిఆర్డిఏ ఆఫీస్ వరకు ఈ రోడ్ ఎలా ఉందో చూద్దాం. వెల్కమ్ టు ది లెర్నర్, హ్యావ్ టు లెర్న్ అంటిల్ ది ఎండ్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు కొత్తగా చూస్తున్న ఎవరైనా అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంటెంట్ షేర్ చేయండి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి అది ఎలా కడతారు ఏందనేది చాలా ఊహలు ఉన్నాయి, చాలా ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినాయి. ఒక పని మొదలు పెడుతున్నప్పుడు దానికి సంబంధించి ఎన్నో ఆటంకాలు అన్నీ ఎదురవుతూనే ఉంటాయి. వాటిలో లాభ నష్టాలు కూడా ఉంటాయి. కానీ వాటన్నిటిని బేస్ చేసుకుంటూ ప్రజలకి ఎటువంటి నష్టం రాకుండా, సామాన్యులకైనా కానీ ఇంకెవరికైనా కానీ నష్టం లేకుండా తరతరాలకు చెప్పుకునే విధంగా ఉండాలనేది ఒక ఆశ ఉంటుంది. బట్ అంతకాలంగా మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో కలిపేసి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చేసి హైదరాబాద్ను రాజధాని చేశారు. అంతకుముందుగా కర్నూలు రాజధానిగా ఉండేది. బట్ ఇంకేం చేశారంటే ఇంకా చాలా వరకు డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ వరకే వెళ్ళిపోయింది. ఇప్పుడు సడన్గా స్టేట్ డివైడ్ అయిపోయి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత రాజధానిగా ఎక్కడ పెట్టాలి ఏందనేది ఆంధ్రాలో చాలా అపోహలు వచ్చాయి, అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని. బట్ ఫైనల్గా అమరావతిని చేశారు. ఆ ప్రాంతాన్ని అంతా సపరేట్గా తీసుకొని డెవలప్ చేయాలని చెప్పి చేశారు. కానీ ఆ ఏరియా అంతా చాలా వరకు నెగిటివిటీ ప్లస్ పాజిటివిటీ కొంత అన్నింటినీ కూడా పెట్టుకొని ఉంది. ఎందుకంటే అవన్నీ 3 పంటలు పండే పొలాలు అని చెప్పని. బట్ ఎనీహో అభివృద్ధి అనేది జరగాలి, ఒకే రాజధానిగా ఉండాలనేది అందరికీ ఉంటుంది. బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చెప్తున్న నా ఆలోచన ఒకలాగా ఉంటుంది, వింటున్న మీ ఆలోచన మీకు ఒకలాగా ఉంటుంది. కానీ ఫైనల్గా అనేది ఇప్పటి వరకు కాదు, నెక్స్ట్ తరాల వరకు మన ఫ్యూచర్కి ఒక డెవలప్మెంట్ అనేది, ఒక ల్యాండ్ మార్క్ అనేది కావాలి. హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ఎలా ఉండేది, ఇప్పుడు కూడా ఆంధ్రాకి ఒక ల్యాండ్ మార్క్గా ఉండాలి. కానీ అట్లని ఒక చోటే అభివృద్ధి డెవలప్ చేయకూడదు, అన్ని చోట్ల జరగాలి, అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, అందరికీ అన్నీ అందుబాటులోకి రావాలి, అలానే అనుకోవాలి. కానీ దేన్ని వ్యతిరేకించకూడదు. ఒకవేళ వ్యతిరేకించినా వాళ్ళు సూచనలు తీసుకుంటారా లేదనేది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ వ్యక్తిగతం. బట్ ఇప్పుడున్న పరిస్థితిని గత 10 సంవత్సరాలుగా పైనే ఈ ఏరియాలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఇన్ని సంవత్సరాలు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఏరియాకి నేను రాలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. కొత్త వింత పాత రోత అన్నట్టు అక్కడ ఉండే వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కొత్తగా చూసే వాళ్ళకి ఇంకా కొత్తగా అనిపిస్తుంది. బట్ రోడ్డు అంతా కూడా బాగా చేశారు, బాగుంది చూడడానికి. పగలు ఎలా ఉంటుందో తెలియదు కానీ నైట్ వ్యూ మాత్రం నాకైతే బాగా అనిపించింది. ఇంతకుముందు మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వ్యతిరేకతలో రాజకీయాలుగా కాదు, బట్ ఎవరు చేసిన అభివృద్ధి, ఎక్కడ చేసిన అభివృద్ధి, ఎలా చేసిన అభివృద్ధి. కాకపోతే ఎవరు నష్టపోకుండా చేయడంలోనే అందరికీ సమన్వయం చేసే దాంట్లోనే ఉంటుంది. అందరూ ఆంధ్రాలోనే ఉంటున్నాం, ఆంధ్రానే. ఇప్పుడు కర్ణాటక వాళ్ళకి మా కన్నడ అని అట్లా అంటారు, తమిళనాడు వాళ్ళు తమిళ అని అట్లా అంటారు, కేరళ వాళ్ళు కేరళ అని, అట్లా నార్త్ సైడ్ వాళ్ళు నార్త్ అని చెప్పారు. వాళ్ళ రాష్ట్రాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. మనం కూడా గొప్పగా చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి మన ఆంధ్రాలో కూడా చాలా ఏరియాలు డెవలప్ అయినాయి ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి. వైజాగ్ పైన విజయనగరం దగ్గర నుంచి తీసుకుంటే ఇక్కడ లాస్ట్ నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, హిందూపురం, కడప, కర్నూలు, నంద్యాల, ఇటు పక్క మధ్యలో వచ్చేసరికి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, ఇవన్నీ కూడా కొద్ది గొప్ప డెవలప్ అయినాయి. అట్లా అని చెప్పని పూర్తిగా డెవలప్ అయినాయని కాదు, చాలా వరకు మార్పు ఉంటుంది.
కాకపోతే ముందుకు ఎలా చేస్తారు ఏందనేది అది ఫ్యూచర్ని డిపెండ్ అయి ఉంటుంది. ముందు రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. వరదలు వచ్చినప్పుడు ఈ అమరావతి ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు మునిగిపోతాయి అని చెప్పని అన్నారు, టీవీలో కూడా చూపించారు. బట్ ఎనీహో వాటన్నిటిని కూడా బేర్ చేసుకొని వాటికి ఒక సొల్యూషన్ చూపించి అక్కడ రైతులు కానీ ఎవరైనా కానీ నష్టపోకుండా చేసి సమన్యాయం చేయగలిగితే అది అప్పుడు ప్రజా రాజధాని అనుకోవచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం మీకు చెప్తున్నాను. దీనికి ఎవరు చెప్పింది కాదు, ఎవరు చేసింది కాదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల పైనగానే ఈ అమరావతి గురించి ఎన్నో ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. వాటన్నిటి గురించి వింటూ ఉన్నాం, న్యూస్లో పేపర్లో చదువుతూ ఉన్నాం. బట్ ఇప్పుడు స్వయంగా నేను చూడడం వల్ల నాకు ఒక కొత్తదనం అని అనిపించింది. అందులోనూ ఈ ప్రాంతానికి అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి ఏర్పరిచి దాన్ని ఒక గొప్పగా ప్రారంభం చేయాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించారు. అయితే ఉండాలి, అథారిటీ అనేది ఒకటి ఉండాలి. బెంగళూరుకి బీడీఏ అని, బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ అని, హైదరాబాద్కి హెచ్ఎండిఏ అని చెప్పని ఇట్లా కొన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అనేవి ఉండటం వల్ల అనుమతులు కానీ కంపెనీస్ కానీ వీటన్నిటిని ఇంకా ఈజీగా యాక్సెస్ చేయడానికి, వాళ్ళకి అనుమతులు ఇవ్వడానికి, త్వరగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ వారు మరి ఎలా ఆలోచించి ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తారో, ఇవి వచ్చే ఎలిగేషన్ అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వాటిని అందరికీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారో తెలీదు. చూడాలి ఎట్లా చేస్తారో. ఏది ఏమైనా ఇది ఒక కళాఖండమైన అనుకోవాలి. పోతున్నంతసేపు పోతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు దాదాపు 20 కిలోమీటర్స్ పైన ఉంటుందంట. యాక్చువల్గా సిఆర్డీఏ ఆఫీస్ వరకే నేను వెళ్ళింది, అక్కడ వరకే నేను వీడియో తీశాను. ఇంకా ముందుకి ఇంకా రోడ్డు ఉందంట. ఈసారి వచ్చినప్పుడు డే టైంలో మొత్తం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తుంది కొన్ని ఆఫీసులు ఓపెనింగ్ కూడా అదే సేమ్ డేనే ఓపెన్ చేయడానికి రెడీ చేస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినవన్నీ కూడా ఆ పక్కన అన్నీ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు లెఫ్ట్లో చూస్తుంది సిఆర్డీఏ బిల్డింగే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బిల్డింగ్ బయట పక్క వ్యూ మాత్రం, ఫ్రంట్ సైడ్ ఈ వ్యూ మాత్రం ఇలా ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అనుకుంటా. బ్యాక్ సైడ్ కూడా పార్కింగ్ ఏరియా ఉంది అనుకుంటా. ఇది ఫ్రంట్ సైడ్ కొంచెం ఇట్లా గార్డెనింగ్ టైప్లో నీట్గా చేస్తున్నారు. ఇప్పటివరకు మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ వచ్చేసరికి లోపల పక్క ఎస్బీఐ బ్రాంచ్ కూడా ఒకటి అక్కడ ఓపెనింగ్ చేస్తున్నారు, అమరావతి సిఆర్డీఏ బ్రాంచ్ అని చెప్పని. ఇది పైకి వెళ్ళడానికి మార్గం చాలా బాగుంది. అంతా బాల్కనీ టైప్లో ఇచ్చారు గుండ్రంగా. అది ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరి వీడియోతో మీ ముందుకు వస్తాను.